డోన్ 44వ హైవే దేవరబండ స్టేజీ దగ్గర పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అక్రమంగా మద్యం తరలిస్తున్న స్కార్పియో వాహనాన్ని అదుపులోకి తీసుకుని వాహనం తనిఖీ చేయగా అందులో కర్ణాటక మద్యం పావుగడ నుండి 25 బాక్సులు కొనుగోలు చేసుకుని వస్తుండగా పోలీసులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. 25 బాక్సులలో 212 టెట్రా ప్యాకెట్లు ఉన్నట్లు, వాటి విలువ దాదాపుగా 2,50,000 రూపాయలు ఉంటుందని, స్కార్పియోలో ఉన్న మధు, శంకర్ గౌడ్, రవి, హుస్సేన్ పీరా, షాదిక్ బాషా అనే నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. వీరిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయనే కోణంలో విచారణ చేపట్టినట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వాళ్ళని చెక్ చేస్తూ స్కార్పియో వెహికల్ చెక్ చేస్తే అందులో 2,112 కర్ణాటకకు చెందిన టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ కర్ణాటకలోని పావగడ రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. ఇదే కాకుండా గతంలో కూడా ఇందులో ఒక వ్యక్తి టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి షేక్ నడి హుస్సేన్ పీరా అని టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు ఉన్నట్టుగా గుర్తించాము. సో వీళ్ళందరిపైన కూడా షీట్లు ఓపెన్ చేసి వీళ్ళపైన వాచ్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏపీలో లిక్కర్కి సంబంధించి రేట్లు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళు కర్ణాటకలో తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ ఇల్లీగల్ బిజినెస్ వలన ఏపీ స్టేట్కి సంబంధించి రెవెన్యూ దెబ్బతింటుంది. కాబట్టి వీటిపైన వాచ్ పెట్టి ఈ వారంలో ఇది 2వ సీజన్ డోన్ పోలీస్ స్టేషన్లో మంచి వర్క్ చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారిని వారి సిబ్బందిని అభినందించడం జరుగుతుంది. వీళ్ళకి రివార్డు కోసం కూడా వీళ్ళ సిబ్బందికి ఇన్స్పెక్టర్ గారి రివార్డు కోసం కూడా ఎస్పీ గారికి రికమెండ్ చేయడం జరుగుతుంది. సార్, నియోజకవర్గంలో ఎక్కువ అక్రమ మద్యం చిక్కుతుంది సార్, దాని మీద మేము ఏమైనా చర్య? అదే అందులో భాగంగానే ఇప్పుడు ఇది 2వది. ఇది కాకుండా గతంలో కూడా ఎవరైతే చేశారో ఈ నేరాలు వాళ్ళపైన కూడా షీట్స్ ఓపెన్ చేసి వాచ్ పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా ఇవి మన కోసంపల్లిలో చూస్తే ఊరి బయట గడ్డి వాములు పెట్టడము, దాన్ని దొంగతనంగా కొంచెం తీసుకురావడం, తరలించడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన వాచ్ పెట్టి పాత అఫెండర్స్, దీనికి సంబంధించిన లిక్కర్ అఫెండర్స్ ఉన్నారు వాళ్ళపైన వాచ్ పెట్టి వాళ్ళపైన కూడా షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వాళ్ళ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఏ విధంగా అయితే రౌడీ షీట్లను ఆదివారం అని చెప్పేసి కౌన్సిలింగ్ జరుగుతుందో అదేవిధంగా వీళ్ళకి కూడా ఒక డేట్ పెట్టి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.